పురాణ ఇతిహాసాలలో మరకటాన్ని పోలిన ఆంజనేయుడు, నందిగా దర్శనమిచ్చిన నందీశ్వరుడు, పక్షి జాతికి చెందిన గరుత్మంతుడు, సర్పజాతికి చెందిన నాగరాజు ఇలా చాలామందిని చూస్తుంటాం. అలాగే బల్లుక జాతికి చెందిన జాంబవంతుడు యతివృద్ధుడిగా మనకు దర్శనమిస్తాడు. ఎలుగుబంటిని పోలిన మనిషిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రూపు కలిగిన స్వామి జాంబవంతుడు. కడప జిల్లా ఒంటిమిట్టలో వెలిచిన శ్రీ కోదండరామాలయంలో శృంగి మహర్షి, మృకండ మహర్షి సీతారామ లక్ష్మణులను ఏకశిలగా చెక్కించగా ఆ విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని చరిత్ర చెబుతుంది. అందుకు గుర్తుగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మండపం పరిసరాలలో జాంబవంతుని విగ్రహం టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు అక్కడ కాకుండా ఒంటిమిట్ట చెరువులో లేదా రామాలయం సమీపంలో ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని భక్తులు భావిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలపండి.